ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. భూపాలపల్లి జిల్లాలోని సర్వే నంబర్ 280లో 20 ఎకరాల్లో 2000 మంది గుడిసెలు వేసుకొని న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని పేర్కొన్నారు. భగత్ సింగ్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కారం చేసి వారికి పట్టాలను పంపిణీ చేయాలన్నారు. 6 గ్యారంటీ పథకాలను భగత్ సింగ్ కాలనీ వాసులకు అందేలా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. చాలామంది ప్రజలు ఇక్కడ సొంత ఇల్లు లేక గత 20 సంవత్సరాల నుండి కిరాయి వండుకుంటూ అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల తరుణంలో మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున భూ పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను, ముఖ్యంగా కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే, మీరు ఒకసారి విజిట్ చేసి ఇక్కడ పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా గత ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించే పరిస్థితి ఉన్నట్లయితే ఈరోజు ఈ భూ పోరాటం చేయపోం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహించి పేద ప్రజలు ఉండడానికి ఇంత నివాసం కల్పించడం జరిగింది. మరి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సత్యనారాయణ గారిని మేము కోరుకున్నది ఏంటంటే, చాలామంది పేద ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు లేక, వాటర్ సౌకర్యం లేక చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి విజిట్ చేసి ఈ భగత్ సింగ్ కాలనీ గుడిసె వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా పట్టాలు కూడా ఇవ్వాల్సిందిగా మరి 6 గ్యారంటీ పథకంలో గతంలో ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉంటున్నారు కాబట్టి మరి 6 గ్యారంటీలో నేను గెలిస్తే ఇక్కడ సొంత ఇల్లులు కూడా ప్రభుత్వ ఖర్చుతోటే కట్టిస్తా అని మరి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ స్పందించి భగత్ సింగ్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని సిపిఐ టౌన్ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.